రిషి లేడని తెలిస్తే నాకే ఏదోలా ఉందమ్మా. నా సంగతి తీసేయమ్మా. మీ అబ్బాయిని వదిలేసి ఈ 3 రోజులు మీరెట్టా ఉండగలరమ్మా? మంగళ. అలాగేనమ్మా. అసలే సిందమ్మా రిషి గురించి బాధపడుతుంటే నువ్వేంటి రిషిని గుర్తు చేసి ఇంకా బాధపడతావు? నాకు తెలియదు కదా, క్షమించనమ్మా. సింధు, అదేంటి అన్నం తినకుండా చేయి కడిగేస్తున్నావు? తినబుద్ధి కావడం లేదక్క. అమ్మా మీరన్న తినడమ్మా. నాకు ఆకలిగా లేదు. రిషి, శశి, రిషి. ఏంటి నాన్న? మనం క్యారం బోర్డు ఆడుకుందామా? క్యారమ్సా? హే, నాకు భలే ఇష్టం. నువ్వు నేను ఒక టీం, నేను అమ్మ ఒక టీం. ఓకేనా? డన్. అయితే నేను మీ నాయనమ్మ ఆడియన్సా? నానమ్మ, తాతయ్య, మీరు నా టీంనే సపోర్ట్ చేయాలి. నా సపోర్ట్ నీకేరా. హే, నా సపోర్ట్ కూడా నీకేరా. మాకెవరు సపోర్ట్ చేయరా? నేనున్నాను కదా శశి, మీ టీంని సపోర్ట్ చేయడానికి. మీ టీంకి లేత వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తెచ్చాను. తీసుకో. అమ్మి తీసుకో. మరి మా టీంకి ఇవ్వరా? మీ టీంకు కూడా తీసుకో. ఆడియన్స్ కి పొత్తులుండవా? భలేవారే అన్నయ్య, మీకు పొత్తి ఒకపోతే నా మీద మీరు ఎత్తులు వేరు. కూర్చో. తీసుకోండి. అక్కడ కూర్చో. వదినా, నువ్వు కూడా తీసుకో. దాము, నువ్వు తినొచ్చు తినకూడదు దాము. మొక్కజొన్న పొత్తుకి ఏం కాదులే చంద్ర. అయినా నా మనవడు వచ్చిన తర్వాత నా ఆరోగ్యానికి ఏం డోకా లేదు. ఫస్ట్ స్ట్రైకింగ్ నేను చేస్తా. లేదు శశి, ఇప్పుడు మా టీమే చేస్తుంది. శశి, స్ట్రైకర్ రిషికిచ్చే. ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. నేనే స్ట్రైకింగ్ చేస్తా. సంధ్య, శశికి నువ్వైనా చెప్పు. శశి, మనమందరం ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఎవరు? రిషినే కదా. రిషి రావటం వల్లే కదా మన ఇంట్లో మళ్ళీ పండుగ వాతావరణం వచ్చింది. కాబట్టి ఫస్ట్ చాయిస్ రిషికి చేద్దాం, సరేనా? సరే అమ్మా. గుడ్ గర్ల్. రిషి, నువ్వే. మాది వైట్, మీది బ్లాక్. ఓకే. ఇక్కడ పెట్టి కొట్టు. ఎస్. గుడ్ గుడ్. శశి, నానా, ఈ వైట్ కొట్టు. ఏది? ఇది.
శశి ఇది రిషి అదిగో అక్కడున్న కాయిన్ వెయ్, ఇది త్వరగా పడిపోతుంది. వెయ్. రిషి ఆ కాయని కొట్టు. అదిగో ఆ కాయని కొడితే అది ఈజీగా ఇక్కడ పడిపోతుంది. ఇలా కొట్టు. ఇదే కొట్టు. చెప్పానా? భలే. ఎస్. ఇక్కడ పెట్టి కొట్టు. దీని కొట్టు, దీని కొట్టు. ఆ కాయని కొట్టు. ఇదిగో, ఇలా కొట్టు. ఈ కాయిన్. ఈ వైట్ ఇట్లా. యా ఈ కొట్టు. రెడ్ ఇట్లా. వెరీ గుడ్. అమ్మా కొట్టమ్మా, ఇది కొట్టు. ఉండి శశి టార్గెట్స్ ఎత్తున్నా. ఇది రెడ్ కాయిన్ పడిపోయింది. అమ్మా శశి? ఆ బ్లాక్ కాయిన్ పడేసేయే, మనమే గేమ్ విన్ అవుతాం. ఓకే. నాన్న వాళ్ళ కాయిన్ వేస్తే మనం ఓడిపోయినట్టే. ఇప్పుడు ఎలా? రే నువ్వు టెన్షన్ పడకరా. ఆ కాయిన్ వాళ్ళకి పడదు, గెలిచేది మనమే.